హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్, తెలంగాణ ఇంటర్ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మరింత దగ్గర పడ్డాయి. సో ఎగ్జామినేషన్స్ ఎప్పుడైతే దగ్గర పడ్డాయో స్టూడెంట్స్ అందరిలో కూడా టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏపీ తీసుకున్నట్టయితే కేవలం 48 అవర్స్ మాత్రమే ఉంది. ఈ 48 అవర్స్లోని ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్ స్టడీస్ ఎలా చేయాలి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ తీసుకున్నా కూడా ఒక 1 వీక్ లోపే టైం ఉంది కాబట్టి దీనికి ఎలా ప్రిపరేషన్ చేయాలి. సో వీటికి సంబంధించి ఈ వీడియోలో ఒక్కసారి షేర్ చేద్దాం. మీరందరూ ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా ఒక్క 5 మినిట్స్ ఈ వీడియో కోసం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఈజీ టిప్స్తో మీరు మంచి స్కోరింగ్ చేసుకునే టిప్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు రెండు రాష్ట్రాల ఎగ్జామినేషన్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, అసలు ఎగ్జామినేషన్స్కి సంబంధించి మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. అయిపోయిన వెంటనే తెలుగు కానీ హిందీ, సాంస్క్రిట్ ఏదో ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ అనేది మీకు ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు హయ్యెస్ట్ స్కోరింగ్ మొత్తం సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే మంచి స్కోరింగ్ వచ్చే సబ్జెక్ట్తోనే మీకు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సబ్జెక్టులో ఇప్పటికే మీరు మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఒకసారిగా ఈ కొద్ది షార్ట్ పీరియడ్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, అన్నింటిలో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని రివిజన్ చేయండి. మీరు రివిజన్ చేస్తున్నప్పుడే మీకు ఏ క్వశ్చన్ అయితే మీకు కష్టంగా అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ వేరే ఒక దగ్గర నోట్ చేయండి. అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా మరొకసారి రివిజన్ చేయడానికి ఒక అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ఏ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అయ్యుండి కూడా మీరు కష్టంగా ఫీల్ అవుతున్నారో అటువంటి క్వశ్చన్స్ నెంబర్స్ని నోట్ చేసుకోండి ఒక దగ్గర. తర్వాత నెక్స్ట్ ముందు ఎస్ఏ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఎస్ఏ క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ ఆన్సర్స్కి వెళ్ళండి. షార్ట్ ఆన్సర్స్ తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్స్కి వెళ్ళండి. ఇలా ముందు ఒక ప్రిపరేషన్ అంతా కూడా ఒక 1 డేలో మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోండి. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మరొక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి, ఓన్లీ ఈ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మ్యాక్సిమం ఎప్పుడైతే ఈ ఒక్క సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేశారో ఖచ్చితంగా నేను బాగా ప్రిపేర్ అయ్యానన్న ఫీలింగ్ అనేది మీకు వస్తుంది. ఈ 2 డేస్ కూడా ఒకే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నియర్లీ అబౌట్ 70% ఆఫ్ సబ్జెక్ట్ మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇక ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, అయితే మీరు క్వశ్చన్ పేపర్లో చూడగానే బాగా రాయగలరు, ఏ క్వశ్చన్ అయితే నేను డెఫినెట్గా నేను మంచి మార్క్స్ ఈ క్వశ్చన్కి నేను రాస్తే వస్తాయని అనుకుంటున్నాను అటువంటి క్వశ్చన్తో మీరు స్టార్ట్ చేయండి. వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలియకుండానే మీ మైండ్ నుంచి ఒక్కొక్క ఆన్సర్స్ రిపీట్ అయిపోతుంటాయి. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. నేను ఎగ్జామ్ ముందు టెన్షన్ అయిపోయి నేను బాగా చదవగలిగాను లేదో మర్చిపోతానేమో అన్న భయం ఎవరు పెట్టుకోవద్దు. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఆటోమేటిక్గా ఒక మెమరీ పవర్ అనేది ఉంటుంది. ఆ మెమరీ పవర్ ప్రకారంగా మీ ఏజ్కి తగినట్టుగా అది ఆటోమేటిక్గా మీకు గుర్తుకు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు ఏ క్వశ్చన్స్ అయితే మీరు బాగా చదివారో ఆ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ రాయండి. ఒక 2-3 పేజెస్ మీరు ఎప్పుడైతే రాసారో ఆటోమేటిక్గా మీ పెన్ను ఎక్కడ ఆగదు, అలాగా రాసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు అంత ఈజీగా మీకు గుర్తు వస్తుంది. ఎగ్జామినేషన్స్ ముందు రోజు అవుతున్న కొద్ది రేపే ఎగ్జామ్ కదా అనే టెన్షన్ ముందు పోగొట్టుకోండి. ఆ టెన్షన్ అనేది మీ మైండ్ నుంచి తీసేయండి. ఎగ్జామ్ అనేది రొటీన్గా జరుగుతుంటాయి, వాటి గురించి మనం టెన్షన్ అయిపోయి నర్వస్గా ఫీల్ అయిపోతున్న కొద్ది మీకు ఇంకా మరింత టెన్షన్ పెరిగిపోతుంది ఇంతకోసం. కానీ ఎగ్జామినేషన్స్ టెన్షన్లో పెట్టుకొని ఏవి చదవకుండా ఉన్నా కూడా టెన్షన్ పెరిగిపోతుంది. కాబట్టి మీరు రిలాక్స్డ్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం ఆ ప్రాసెస్ ఎలాగో వాళ్ళు చేసుకుంటున్నారో మీరు ఒక స్టూడెంట్గా మీరు ఎగ్జామినేషన్స్ రాయడానికి మీ ప్రాసెస్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ ప్రిపరేషన్ మీరు చదువుకోవడం, ఏవైతే కష్టంగా ఉన్నాయో అవి వేరేగా ఒక దగ్గర నోట్ చేసుకోవడం, తర్వాత ఎగ్జామినేషన్స్కి ముందు కాసేపు ముందు కూడా మరొక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏవైతే ఉన్నాయో రివిజన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ రిలాక్స్డ్ మైండ్తో మీరు ఎగ్జామ్ రాయండి. హ్యాపీగా మీరు రాయగలుగుతారు. ఒక ఫస్ట్ ఎగ్జామ్ ఒక్కటే మీకు కొద్దిగా నర్వస్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్కి ఎందుకు నర్వస్గా ఫీలింగ్ ఉంటుందంటే, ఎగ్జామినేషన్ సెంటర్ కొత్త, ఎగ్జామినేషన్స్ కొత్త, నెక్స్ట్ ఏ సెట్ వస్తుందో అని ఒక డౌట్ ఉంటుంది, స్క్వాడ్ వస్తుందేమో అని ఒక భయం ఉంటుంది, తర్వాత ఇన్విజిలేటర్ ఎవరు ఉంటారో తెలియదు, ఎక్కడ రూమ్లో పడతారో, ఇవన్నీ రకరకాలుగా మీ మైండ్ సెట్కి ఎక్కువ వస్తాయి. సో ఇవన్నీ కూడా నామినల్గానే ఉంటాయి, దీంట్లో ఏ టెన్షన్ పడక్కర్లేదు. తర్వాత మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశారో, ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో డెఫినెట్గా నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి మీకు ఎవరూ చెప్పక్కర్లేదు, మీరు బ్రహ్మాండంగా మీ ఎగ్జామినేషన్స్ మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇచ్చే ఆన్సర్ స్క్రిప్ట్ అనేది
ఎప్పుడూ కూడా వీలైనంత వరకు ఎంత మ్యాక్సిమం ఆ పేపర్స్ ఫిల్ చేయగలిగితే అంత చేయండి. ఎందుకంటే కొన్ని అడిషనల్గా మీరు మంచి రాసినవే కాకుండా మిగిలిన రిమైనింగ్ పేజెస్లో పేజీకి ఒక మార్క్ మీకు యాడ్ చేసినా కూడా ఎవరైతే ఫెయిల్ భయపడుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అయిపోతారు. కాబట్టి ఏ క్వశ్చన్ విడిచిపెట్టకండి, ఏ పేపర్ను కూడా వీలైనంత వరకు విడిచిపెట్టకుండా మ్యాక్సిమం రాయడానికి ట్రై చేయండి. అన్నెసరీగా ఎక్కువగా సోది రాసుకుంటూ ఒకే క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పోకండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఎంత కంటెంట్ మీరు రాయగలిగితే ఆ కంటెంట్కి రిలవెంట్గా కొంత కంటెంట్ రాసి మిగిలిన రిమైనింగ్ అంతా రాయండి. డెఫినెట్గా మీరు ఈజీగా పాస్ అవుతారు. వీటన్నిటితో పాటు మీ హెల్త్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. టెన్షన్గా నెర్వస్గా ఫీల్ అయ్యి మీ హెల్త్ ఇష్యూ తెచ్చుకోకండి. మొబైల్స్ కానీ టీవీ చూడడం కానీ అవన్నీ కాకుండా కాన్సన్ట్రేట్గా ప్రిపేర్ అవ్వండి. వీలైతే మీ ఇంట్లోనే వేరేగా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఫస్ట్ ఫ్రెష్ మైండ్తోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా ఒకసారి చదివితే మీకు ఈజీగా ఆటోమేటిక్గా అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఎగ్జామినేషన్ రోజు ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాశారో అక్కడి నుంచి మీరు ఒక సక్సెస్ఫుల్ వేలోనే మీరు అన్ని ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.